బ్రో గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలాగనిపించింది? గేమ్ చేంజర్ భయ నిజంగా చెప్పాలి. రామ్ చరణ్ గారి 3 స్టేజ్లో అద్దరు కొట్టేశారు. నా అభిప్రాయం గారం సినిమా టైలర్లోనే ఒక డైలాగ్ ఉంది, ఆకలితో ఉన్నాడు రా వీడు అని. నిజంగా శంకర్ గారు ఉన్నారు ఆకలితో. ఎందుకంటే భారతీయుడు 2తో ఆయన ఇమేజ్ అంతా పడిపోయింది. క్రేన్ వివాదం కానీ ఆయన చాలా డిస్టర్బెన్స్లో శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు, చిరంజీవి గారు పెట్టిన నమ్మకాన్ని టైలర్తో 100% చూపించారు శంకర్ గారు. ఎందుకంటే శంకర్ గారు అంటే ఒక జెంటిల్ మ్యాన్, ఒక రోబో, ఒక శివాజీ, ఇవన్నీ కమర్షియల్ ఉంటూ కొంచెం కామెడీ ఉంటూ అండ్ మెసేజ్ కూడా ఉంటుంది. అలాంటి మెసేజ్ కూడా దీంట్లో ఇస్తూ కంపల్సరీగా ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీలో కామెడీ అద్దరు కొట్టేసినారు అనిపిస్తుంది నాకు. శంకర్ గారు ఎంత ఆకలిగా ఉన్నారా బాబు అంటే ఈ సినిమాలో హెలికాప్టర్ మీద మనకి ఇంద్రాలో దిగుతారు మన చిరంజీవి గారు. దీంట్లో లుంగి కట్టుకొని కత్తి తీసుకుని దిగుతున్నారు రామ్ చరణ్ గారు. అది చూస్తేనే గూస్ బంప్స్ కాకుండా థియేటర్లో మొత్తం కంపల్సరీ కుర్చీస్ ఏదైనా థియేటర్లో ఇరిగిపోతాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పంచె కట్టడే ఒక మాస్, అది 256 హైట్లో కట్టారు కదా. అలాంటి గెటప్లో రామ్ చరణ్ గారు హెలికాప్టర్లో దిగుతుంటే ఆ ఫైట్స్ కూడా, ఇప్పుడు శంకర్ గారు అంటే సాంగ్సే కాదు ఫైట్స్ కూడా భారీతరం ఉంటాయి. ఈ టైలర్లోనే కనబడుతుంది. ఫైట్స్ చాలా భారీగా ఉన్నాయి. అది కాకుండా ఫ్లాష్ బ్యాక్లో ఎక్కడో మొత్తం ఎనుములు అవన్నీ చిన్న దూడ పిల్లని కాపాడడం ఆ సీన్ కూడా కనబడింది. నిజంగా రామ్ చరణ్ గారు విజువల్ ట్రీట్తో పాటు శంకర్ గారి కూడా విజువల్ ట్రీట్ కంపల్సరీ అందిస్తున్నారు అనేది నా అభిప్రాయం అండి.